సహాయ శస్త్రచికిత్సకులు కమ్మపల్లి పశు వైద్యశాల రామచంద్రాపురం మండలం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో విపరీతమైన కోళ్ల మరణాలు సంభవిస్తున్న కారణంగా కోళ్ల రైతులకు కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాము. దాంట్లో ముఖ్యంగా భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. కోళ్ల రైతులు ఎవరు కానీ అన్నిటికి కూడా వస్తున్నది ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కోళ్లలో మరణాలు సంభవిస్తున్నాయి. అది తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి కొక్కెర తెగుల్లోని ఒక రకమైన వేరియంట్ అంతే. కాబట్టి మనకి ఎక్కడా కానీ ఇన్ఫ్లుయెంజా వైరస్, బర్డ్ ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్న వైరస్లు ఎటువంటివి కనపడలేదనేసి పై అధికారులు నిర్ధారించడం జరిగింది. కాబట్టి ప్రజల యాజమాన్యాలందరూ కూడా దీని మీద భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఏదైనా అసహజ మరణాలు సంభవిస్తే పశు వైద్య అధికారి దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటికి శరీర పరీక్షలు చేయడం జరుగుతుంది. అందుకే మాకు కూడా పై అధికారుల ఆదేశాల ప్రకారం రోజు ఒక కోళ్ల ఫారం విజిట్ చేసి కోళ్ల స్థితిగతుల పరిస్థితులు, వాళ్ళు వాడే దానాల పరిస్థితులు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజమాన్యానికి వివరించడం జరుగుతుంది. ఈరోజు కూడా నెన్నూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీ ఫామ్ విజిట్ చేయడం జరిగింది, ప్రసన్న వెంకటేశ్వర ఫామ్కి. అక్కడ వాళ్లకు మోహన్ రెడ్డి గారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. దానా ఇవ్వడం కానీ, ప్లస్ ఆ కోళ్ళకి ఇచ్చే టీకాల కానించి అవన్నీ కూడా విత్ స్టెరిలైజర్ మేనర్లో ఎవరిని కూడా బయట వ్యక్తుల్ని ఫామ్స్లోకి అలో చేయకూడదనేసి స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ మెయింటైన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కోళ్ళ యాజమాన్యంలో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, పగలు తీవ్ర ఉష్ణతాపం ఉంది, రాత్రులు తీవ్ర చలి ఉంది. దీనివల్ల కూడా కోళ్ళు చాలా సున్నితమైన పరిస్థితిలో ఉండడం వల్ల అవి తీవ్ర ఒత్తిడికి గురై జబ్బు పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు చర్యలు తీసుకోమనేసి రైతులు, అదే మన కోళ్ల ఫారం యజమాన్యాలకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్తుతం అయితే ఎక్కడే కానీ ఎవరు కానీ భయప్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. అటువంటి ఏదైనా అసహజ మరణాలు మనం సంభవిస్తే వాటి యొక్క సీరా శాంపుల్స్ పూణే ల్యాబ్కి పంపించి H9N2 వైరస్ ఏమైనా ఉంటే డిక్లేర్ చేస్తే దాన్ని వ్యాక్సిన్ కూడా మనకు అందుబాటులో ఉంది. H9N2 వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మాత్రం మనకు ఇండియాలో ఎక్కడే కానీ ఈ వైరస్ ఎక్కడ డిక్లేర్ కాలేదు. మనకున్నది మాత్రం కొక్కెర తెగుల్లోనే అతి తీవ్రత స్థాయితో కొక్కెర తెగులు ఉంది. కాబట్టి ఈ తెగులకు సంబంధించిన టీకాలు అయితే అన్ని చోట్ల లభ్యతలో ఉంది. కాబట్టి ఎవరు దీని గురించి భయభ్రాంతులకు గురి కాకూడదనేసి రోజు ఒక కోళ్ల ఫారం విజిట్ చేసి యాజమాన్యానికి కూడా అంతా కూడా వివరణ చేసి వాళ్ళ తమ సూచనలు పాటించే విధంగా కోరడమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.